రక్షకుడైన యేసుక్రీస్తు నుండి తండ్రి అయినటువంటి దేవుని నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరినీ ప్రేమతో ఈ వాక్య ధ్యానము కొరకై ఆహ్వానిస్తూ ఉన్నాను. గత కొద్ది వారాలుగా ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పోయిన వారాల్లో ప్రార్థన గురించి మనం ధ్యానం చేసినప్పుడు 4 ముఖ్యమైనటువంటి అంశాలు ప్రార్థనలో మనం చేయాలి అని చెప్పుకున్నాం. 1 స్తుతి, 2వది పశ్చాత్తాపము, 3వది కృతజ్ఞత, 4వది విజ్ఞాపన మరియు విన్నపములు. ACTS యాక్ట్స్ అనేటటువంటి మాట మనం చెప్పుకున్నాం. అడోరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్ అండ్ సప్లికేషన్స్. ఈ 4 భాగాలు ఒక్కొక్కటి మనము దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు అది ఒక క్రమముతో కూడినటువంటి ప్రార్థన అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఈ రోజున విజ్ఞాపనము అనేటటువంటి లేక విన్నపము అనేటటువంటి ఈ 4వ భాగంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మనం ధ్యానం చేయాలని కోరుతూ ఉన్నాను. ఈ విజ్ఞాపన అనేటటువంటి మాటలో మరొక మాట విన్నపము అని రాయబడి ఉంది. ఇంటర్సెషన్ అని ఇంగ్లీష్లో ఉంది, దీనికి విజ్ఞాపన అంటాం. విజ్ఞాపన అనగా ఇతరుల కొరకు మనం చేసేటటువంటి ప్రార్థన. 2వ మాట సప్లికేషన్స్ అనగా విన్నపములు. విన్నపము అనగా మన సొంత అవసరతల కొరకు చేసుకునేటటువంటి ప్రార్థన. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేటటువంటి ప్రార్థన. విన్నపము అంటే మన కొరకు చేసేటటువంటి ప్రార్థన. ఈ చిన్న డిఫరెన్స్, తేడా మనం అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. నేడు సంఘాలలో ఈ సర్వ ప్రపంచంలో అవసరమైనటువంటిది ఏమిటంటే ప్రార్థన. ఈ ప్రార్థన యొక్క శక్తి, ఈ ప్రార్థన యొక్క అవసరత ఈనాడు ఈ సమాజంలో ఎంతగానో ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. క్రైస్తవ సంఘాలను, పరిశుద్ధులకు, విశ్వాసులకు అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నటువంటి మాట ఇది. ఎల్లప్పుడూ కూడా మీరు విజ్ఞాపన చేయుచు, ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అనే విషయాన్ని పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా గొప్ప పరిచర్య. సంఘములో అనేక పరిచర్యలు చేసేవాళ్ళు ఉంటారు. ప్రసంగాలు చేసేవాళ్ళు ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాలైనటువంటి పాటలు పాడేవాళ్ళు ఉంటారు, వాయిద్యాలు వాయించేవాళ్ళు ఉంటారు. ఇట్లా అనేక రకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. వీటిలో చాలా శ్రేష్టమైనటువంటి పరిచర్య ప్రార్థన చేసేటటువంటి పరిచర్య. ప్రార్థన చేయడానికి రమ్మంటే చాలామంది వెనకాడుతూ ఉంటారు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పరిచర్య ప్రార్థన పరిచర్య అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ పరిచర్యలన్నీ, మిగిలినటువంటి పరిచర్యలన్నీ ఈ లోకంలో ఆగిపోతాయి. కానీ ప్రార్థనా పరిచర్య అనేది మన ఈ లోకములో ఈ జీవితం అంతమొందిన తర్వాత కూడా పరలోకంలో లేక పరదైసులో కూడా మనం చేసేటటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు కొనసాగుతాయని వాక్యం తెలియచేస్తూ ఉంది.
ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనములో కయ్యూను హేబేలు యొక్క చరిత్ర మనం చూస్తే, అన్నైనటువంటి కయ్యూను హేబేలును చంపేస్తాడు. చంపినప్పుడు మరణించినటువంటి హేబేలు యొక్క రక్తము, ఆ భూమి మీద పడి ఉన్నటువంటి రక్తము దేవునికి మొరపెడుతూ ఉంది అని రాయబడి ఉంది. దేవుడు చెప్పాడు ఆ సందర్భంలో కయ్యూనుతో, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుతున్నది అని దేవుడు చెప్పాడు. అంటే రక్తము కూడా ప్రార్థన చేస్తూ ఉంది, మొరపెడుతూ ఉంది. హేబేలు యొక్క మరణం తర్వాత ఆ రక్తం కూడా ప్రార్థన చేస్తూ ఉందని ఇక్కడ తెలియచేస్తూ ఉంది. కాబట్టి మరణము తర్వాత పరదైసులో ప్రవేశించినటువంటి భక్తుల ఆత్మలు ఏం చేస్తాయంటే, ఆ పరదైసులో ఉండి దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు చెల్లిస్తాయంట. రెండవది, వారు విడిచి వెళ్ళినటువంటి ప్రియుల కొరకు ఎల్లవేళలా విజ్ఞాపనలు చేస్తాయి అని, మరి గతించిపోయినటువంటి మనుషుల కొరకు ఆత్మలు చేసేటటువంటి పనిని వివరించబడింది. కాబట్టి ప్రార్థన పరిచర్య, ప్రార్థన అనే అనుభవము ఈ లోకంలో ఆగిపోయేది కాదు. అది ఈ లోకం తర్వాత కూడా కొనసాగేటటువంటి పరిచర్య. కాబట్టి అన్నిటికంటే ప్రార్థన చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము అని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇర్మియా ప్రవక్త ఉన్నాడు. ఆయన ఇవ్వబడినటువంటి పేరు ఏంటంటే విలపించినటువంటి ప్రవక్త, వీపింగ్ ప్రాఫెట్ అన్నారు. అంటే దేవుని ప్రజల కొరకు, అన్యజనుల కొరకు, దేవుని ప్రజలు ఒకవేళ దేవుని మార్గంలో లేనప్పుడు వారి కొరకు విలపించినటువంటి ప్రవక్త ఆయన. దేవుని ప్రజల యొక్క మారు మనసు కొరకు, తమ జీవితంలో కావలసినటువంటి మార్పు కొరకు ఈ యొక్క ప్రవక్త ఎంతగానో విలపించాడు. బబులోను చెరలో ఉన్నటువంటి యూదులను విడిపించడానికి ఆ ప్రజల కొరకు ప్రార్థించినటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త. ఈ ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇర్మియా ద్వారా దేవుని ప్రజలకు వాగ్దానాలు అనుగ్రహిస్తున్నాడు. 29వ అధ్యాయం 12వ వచనములో, మీరు ప్రార్థన చేసినడలా నేను ఆలకిస్తాను, మీరు నన్ను వెదకినడలా నన్ను మీరు కనుక్కుంటారు, చెరలో నుండి నేను మిమ్మల్ని రప్పిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా. నిర్గమాకాండములో మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే 3వ అధ్యాయంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి, ఐగుప్తు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దేవునికి మొర పెట్టగా దేవుడు వారి మొరలు ఆలకించాడు. వారి మొరలు ఆలకించాడు, వారి మూలుగులు విన్నాడు. వారి హృదయములో నెలకొని ఉన్నటువంటి వేదన, దుఃఖాన్ని దేవుడు చూచాడు. చూచి నేను మిమ్మల్ని రక్షించడానికి దిగి వచ్చి ఉన్నాను అని తెలియచేస్తున్నాడు. అంటే మన ప్రార్థనలు విన్నటువంటి దేవుడు ఈ ప్రార్థనలో దేవుని సన్నిధిలో చేరగా దేవుడే దిగి వచ్చాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించడానికి, వారిని విడిపించడానికి, వారి ప్రయాణములో దేవుని యొక్క కాపుదల కొరకు దేవుడే దిగి వచ్చి తన ప్రజలతో కూడా ప్రయాణించాడు అని చెప్పబడి ఉన్నది. కాబట్టి ప్రార్థన అనేది దేవుని శక్తిని మనం పొందడానికి, దేవుని ప్రసన్నతను మనం పొందడానికి, దేవుని యొక్క మహత్కార్యాలు మన జీవితంలో అనుభవించడానికి ఇది చాలా అవసరమై ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుకుంటాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. తిమోతి పౌలు యొక్క శిష్యుడైనటువంటి తిమోతికి పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు
మనము సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉండడానికి, మాన్యత కలిగి ఉండడానికి, నెమ్మదిగా జీవించడానికి, సుఖముగా జీవించడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అని అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. దేని కొరకు ప్రార్థన చేయాలి అని అంటే వారు సరైనటువంటి పరిపాలన అనుగ్రహించున్నట్లు, అలాగే రాజులు, చక్రవర్తులు, ప్రభుత్వ అధికారులు సరైనటువంటి పరిపాలన మనకు అనుగ్రహించడం ద్వారా సమాజము, దేశము నెమ్మదిగా ఉండడం కొరకు మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి అని వాక్యంలో తెలియచేయబడుతూ ఉంది. మనము ప్రార్థన చేసేటప్పుడు, ఈ విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే చాలా తేలిగ్గా మనము ప్రార్థన చేయడానికి గుర్తుపెట్టుకునేటటువంటి విధానాన్ని నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏమిటంటే, మనకు చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్క వేలును ఒక్కొక్క విభాగానికి మనం ప్రత్యేకించుకుంటే అందరూ కూడా దీనిలో కవర్ అవ్వడానికి అవకాశం ఉంది. మొదటిగా ఈ బొటనవేలుని వేలుని మనము దేనికి ఉపయోగించాలంటే, మన కుటుంబ సభ్యులకు, మన బంధువులకు, రక్త సంబంధులకు ఈ బొటనవేలు వేలు మనము ఇలా చూపించడం ద్వారా మన రక్త సంబంధులు, కుటుంబ సభ్యులు, బంధువులు వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి ఈ బొటనవేలును వేలును చూపించడం ద్వారా. రెండవది చూపుడు వేలు. ఈ చూపుడు వేలు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, మన మధ్య, మన సమాజంలో, మన సంఘాల్లో ఉన్నటువంటి గురువులు, అలాగే సంఘ కాపరులు, పాస్టర్లు, అలాగే ఉపాధ్యాయులు, మనకు బోధ చేసేవారు, చదువు చెప్పేవారు, మనను మంచి మార్గంలో నడిపించేటటువంటి వారు సమాజంలో అనేక మంది ఉన్నారు. వారందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ చూపుడు వేలు దానికి సాదృశ్యంగా మనం చూపిస్తూ ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మూడవది మధ్యరేలు. ఈ మధ్యరేలు అన్నిటికంటే పెద్దది కాబట్టి ఈ దేశములో, ఈ రాష్ట్రములో ఉన్నటువంటి అధికారుల కొరకు, అలాగే మరి దేశ నాయకుల కొరకు ఈ మధ్యరేలును మనం ఉపయోగించి మనం ప్రార్థన చేస్తే ఇవన్నీ కూడా ఏది కూడా మిస్ అవ్వకుండా అందరి కొరకు ప్రార్థన చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. తర్వాతి 4వ వేలు, దీన్ని ఉంగరపు వేలు అన్నారు. ఉంగరం పెట్టుకుంటే మనం ఈ ఉంగరపు వేలుకి పెట్టుకుంటాం. ఇది మరి బంగారముతో లేకపోతే అనేకమైనటువంటి వజ్రాలతో, విలువైనటువంటి ఆభరణాలతో అలంకరించేటటువంటి ఈ వేలు మనకైతే ఇది ఉంగరాలు పెట్టుకోవడానికి బాగుంది, కానీ ఇదే సమయంలో ఈ వేలును మనం చూపించడం ద్వారా లేనటువంటి పేదలు, బాధల్లో ఉన్నటువంటి వారి రోగుల కొరకు మనం వారి కొరకు ప్రార్థన చేయాల్సి ఉంది. ఇక చివరిగా ఉంది ఏంటంటే, ఈ చివరి చిటికెన వేలు ఉన్నది. ఇది మన సొంత అవసరతల కొరకు చివరిగా మనం ప్రార్థన చేసుకోవాలి. సాధారణంగా ముందే మన అవసరతల కొరకు ప్రార్థన చేసి తర్వాత మిగిలినటువంటి వాళ్ళ అవసరతల కొరకు ప్రార్థన చేయడానికి మనము ఆసక్తి చూపిస్తాం. కానీ అలా కాకుండా ముందుగా మన రక్త సంబంధులు, బంధువులు, వాళ్ళ రక్షణ కొరకు, ఆరోగ్యాల కొరకు, ఆత్మీయ నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి. అలాగే సమాజంలో ఉన్నటువంటి గురువుల కొరకు, పాస్టర్ల కొరకు, టీచర్ల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే దేశ నాయకుల కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. పేదల కొరకు, రోగుల కొరకు, దీనుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మన సొంత అవసరతల కొరకు మనము విన్నపాలు దేవునికి సమర్పణ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఒక క్రమ పద్ధతిలో ఈ యొక్క ప్రార్థన మనం విజ్ఞాపన చేసినప్పుడు ఆ విజ్ఞాపన ఒక క్రమశిక్షణతో ఉంటుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా
ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ దేవునికి మన విన్నపములు సమర్పించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు అని గత వారాల్లో మనం తెలుసుకున్నాం. విశ్వాసులకు తండ్రి ప్రార్థనాపరుడు అనేటువంటి అబ్రహాము ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠాలు కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన యొక్క శక్తి తన జీవితంలో, తన కుటుంబములో, తన వంశములో దేవుడు గొప్పగా ఆస్వాదించాడు. ఆదికాండం 18వ అధ్యాయము 22 నుండి 33 వచనాల్లో అబ్రహాము ఒక పెద్ద ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఒక విశ్వాస వీరుడిగా, దేవునికి స్నేహితుడిగా, దేవునితో ఒక గొప్ప సహవాసము కలిగినటువంటి భక్తుడిగా, రక్షణ లేనటువంటి ఒక ప్రాంతం కొరకు, ప్రజల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అదే సొదొమ గొమొర్రాల రక్షణ కొరకు అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన. ఈ విజ్ఞాపనలో తన సొంత బంధువు అయినటువంటి లోతు కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ లోతును రక్షించుకోవాలి అనేటటువంటి ఆసక్తితో అబ్రహాము చేసినటువంటి ప్రార్థన. అంతకుముందు 14వ అధ్యాయంలో శత్రురాజులు సొదొమ గొమొర్రాల మీద దండెత్తినప్పుడు అబ్రహాము ఖడ్గము ద్వారా ఆ పట్టణాన్ని జయించాడు, ఆ రాజులను జయించాడు. ఇప్పుడైతే దైవోగ్రతతో అగ్నిగంధకములతో సర్వనాశనము చేయబడబోయేటటువంటి ఆ యొక్క సొదొమ గొమొర్రాల నుండి రక్షించడానికి అబ్రహాము చేస్తున్నటువంటి ఒక సాధన ఏమంటే విజ్ఞాపన, ప్రార్థన. శత్రురాజులనైతే ఖడ్గము ద్వారా జయించాడు, కానీ మానవ జీవితాలను రక్షించడానికి, వారి జీవితాలు దేవునిలో బలపడడానికి మనం చేసేటటువంటి సాధన ఏంటంటే ప్రార్థన. అబ్రహాము అదే చేస్తూ ఉన్నాడు. లోతును రక్షించుకోవాలి, లోతు కుటుంబాన్ని రక్షించుకోవాలి, వారితో పాటు ఆ పట్టణాన్ని రక్షించాలి, ఆ ప్రజలను రక్షించాలి. కాబట్టి అబ్రహాము చేసేటటువంటి ప్రార్థన. అప్పటికే లోతు ఆ పట్టణాలకు వెళ్ళి 20 సంవత్సరాలు అయింది. అబ్రహాం అనుకున్నాడు 20 సంవత్సరాలు ఆ పట్టణములో నివాసము చేసినటువంటి లోతు ఎంతో కొందరిని రక్షించి ఉంటాడు అనుకున్నాడు. దేవుని వైపు ఎంతో కొంతమందిని త్రిప్పి ఉంటాడు అనుకున్నాడు. కానీ లోతు యొక్క దౌర్భాగ్య స్థితి ఏమిటంటే ఆ పట్టణాన్ని రక్షించలేదు, పొరుగువారిని రక్షించలేదు, కనీసం సొంత భార్యను, బిడ్డలను కూడా రక్షించుకోలేనటువంటి దుస్థితిలో లోతు ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆ పట్టణంలో 50 మంది ఉంటే ఆ 50 మందిని బట్టి ఆ పట్టణాన్ని రక్షిస్తావా ప్రభువా? దేవుడు చెప్పాడు రక్షిస్తాను అని. ఒక 5గురు తగ్గితే రక్షిస్తావా అంటే దేవుడు చెప్పాడు రక్షిస్తానని. 40 మంది ఆ పట్టణంలో ఉంటే నువ్వు రక్షిస్తావా అని అడిగాడు అబ్రహాము. అయినా రక్షిస్తానన్నాడు. అట్లా వచ్చి కనీసం 10 మంది అయినా ఆ పట్టణంలో ఉంటే దేవుని యందు విశ్వాసము కలిగిన వారు రక్షిస్తావా అన్నప్పుడు ఆ పట్టణంలో 10 మంది ఉన్నా నేను రక్షిస్తానని దేవుడు చెప్పాడు. ఆ పట్టణంలో, ఆ సమాజంలో కనీసం 10 మంది ఉండటం ద్వారా ఆ సర్వ పట్టణాన్ని నేను రక్షిస్తానని దేవుడు చెప్పడంలో దేవుని యొక్క ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ పట్టణంలో కనీసం 10 మంది కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు లేరు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. లోతు వెళ్ళాడు, కానీ తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడు, ఎవరిని రక్షించుకోలేకపోయాడు. 20 సంవత్సరాలు అక్కడ నివాసం ఉన్నటువంటి లోతు ఆయన తన జీవితం అంతటిని కూడా వ్యర్థం చేశాడు. మన జీవితాల్లో కూడా మనం ఏ సంఘంలో ఉన్నామో, ఏ సమాజంలో ఉన్నామో, ఏ పట్టణంలో ఉన్నామో, మనం ఉన్నటువంటి ప్రాంతాలు మన ద్వారా రక్షించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక్కొక్క దగ్గర మనం ఉన్నప్పుడు మనం ఎంతమందిని మన పొరుగు వారిని రక్షించగలుగుతున్నాం దేవునిలోకి? వారికి సువార్త ఏమైనా చెప్పగలుగుతున్నామా? వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? వారిని మనం రక్షించగలుగుతున్నామా అనే విషయాన్ని మనం ప్రశ్న వేసుకోవాలి. కనీసము మన కుటుంబాలను మనం రక్షించుకోగలుగుతున్నామా అనే ప్రశ్న కూడా వేసుకోవడం అనేది చాలా అవసరం అని తెలియచేస్తూ ఉన్నాను. చాలా
వినయముతో కూడినటువంటి ప్రార్థన అబ్రహాం చేస్తున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. ధూళి బూడిదతో ఆయన పోల్చుకుంటూ ఉన్నాడు. దేవుని దగ్గర మన జీవితాలు తగ్గించుకోవాలి. దేవునితో మాట్లాడడానికి, దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి మన జీవితాలు తగ్గించుకోవాలి. ప్రభు చెప్పాడు, సుంకరి పరసయుడు దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. పరసయుడు ఒక యోధ మతములో ఉన్నటువంటి వాడు. ఈ అతిశయముతో అహంకారముతో చేసేటటువంటి ప్రార్థన ఏమంటే, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నాకు వచ్చేటటువంటి సంపదలో 10వ వంతు నేను చెల్లిస్తున్నాను, నేను ఆ సుంకరలాగా లేను, పాపుల్లాగా లేను, నేను ఒక పరిశుద్ధుడిగా ఉన్నాను, నీతివంతుడిగా ఉన్నాను అని తనను గురించి తాను గొప్పలు చెప్పుకోవడం దేవుని దగ్గర ఆ పరసయుడు చేశాడు. కానీ సుంకరి అయితే, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని ఆకాశం వైపు కనులెత్తి ఆయన ప్రార్థన చేశాడు. ఇక్కడ పరసయుని కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్పు పొందాడు అని ప్రభువు చెప్పాడు. ప్రభువు చూచిందేమంటే, మన హృదయములో ఉన్నటువంటి వినయము, దీనత్వము, తగ్గింపు స్వభావాన్ని మనము కలిగినప్పుడు దేవుడు మన జీవితాల్ని ఆస్వాదిస్తాడు. ఇంకా అబ్రహాము చేసినటువంటి ప్రార్థనలో మరొక అంశం ఏంటంటే, బ్రతిమలాడినటువంటి ప్రార్థన. దీన్నే గోజాడినటువంటి ప్రార్థన అంటారు. గోజాడు ప్రార్థన, ఇంపార్చునేట్ ప్రేయర్ అన్నారు. గోజాడుతూ, బ్రతిమలాడుతూ, ప్రభువా ఆ పట్టణాన్ని రక్షించు ప్రభువా అని ఎంతగానో ప్రాధేయపడినటువంటి ప్రార్థన అబ్రహాము చేశాడు. ఈ ప్రాధేయపడినటువంటి ప్రార్థన ద్వారానే దేవుడు లోతును రక్షించాడు. లేకపోతే లోతు కూడా రక్షణ లేదు. కాబట్టి అబ్రహాము చేసినటువంటి ప్రార్థన వల్ల కనీసం ఒక లోతు రక్షించబడ్డాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మన ప్రార్థనల ద్వారా దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకించి దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన అనేటటువంటి అంశం ప్రతి క్రైస్తవునికి ఒక ప్రాణం. ప్రార్థనతోనే మనం జీవిస్తూ ఉన్నాం. ప్రార్థనతోనే దేవుడు మన జీవితాలని ఈ లోకములో దేవుని ఆత్మ ద్వారా జీవింపచేస్తూ ఉన్నాడు. ఒక భక్తుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాశాడు, 372వ కీర్తనగా, వినరమ్ము యేసునాథుడన మనవినిప్పుడు ఘనమైన నీదు నెనరుచే ననుగావు మెప్పుడు. వినరమ్ము యేసునాథుడన మనవినిప్పుడు మరియవరుది కుధరణిలో నవేరులేరుగా దూర్నరులకెల్లదెరవు దిల్పి నావు నీవేగా. వినరమ్ము యేసునాథుడన మనవినిప్పుడు. దేవా, నన్ను రక్షించడానికి నీవు తప్ప ఈ లోకంలో నాకు ఎవరూ లేరు. నీవు మాత్రమే నన్ను రక్షించగలవు. నీవు మాత్రమే మమ్మలను బ్రతికించగలవు. కాబట్టి దేవా, నీకే నేను ప్రార్థన చేస్తానని ఈ యొక్క భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సకలాంబు నీదటంచు మదిని సంతసించేదా, వేరొకనికించు కంతయైన ఓర్విలేదుగా. వినరమ్ము యేసునాథుడన మనవినిప్పుడు. వినయంబు సద్గుణంబు చేతమునను గోర్పవే. ఘనమైన నీతి అనుభవంబు
కలుగజేయవే. వినరమ్మో యేసునాథుడనా మనవినెప్పుడు. దేవదేవరావే నిన్ను సేవ చేయుదు. నన్ను భావను నిగజేయవేనే పాపనరుడను. వినరమ్మో యేసునాథుడనా మనవినెప్పుడు. పాపినయ్యుండగా ప్రభువా నన్ను రక్షించి పరిశుద్ధతలోనికి నన్ను నడిపించి నీ కొరకు నేను జీవించడానికి, నీ సేవ చేయడానికి, నీవు నాకు ఇచ్చినటువంటి తలాంతులు నీ కొరకు వినియోగించడానికి నన్ను ఒక సాధనంగా చేసుకో ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమ అనేటువంటి వారులారా, ప్రార్థన ద్వారా మన జీవితాలు దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలుగా, దేవుని యొక్క పవిత్రమైనటువంటి రక్తములో కడుగబడినటువంటి జీవితాలుగా, పరిశుద్ధమైనటువంటి జీవితాలుగా మన జీవితాలు మనం శుద్ధీకరించుకోవాలి. ప్రభు యొక్క రక్తములో శుద్ధీకరించబడి మన కొరకు మనం విన్నపములు చేస్తూ, ఇతరుల కొరకు విజ్ఞాపనలు చేస్తూ, మనుషులందరి కొరకు, ప్రజలందరి కొరకు మనం ప్రార్థనలు చేస్తూ ఒక మంచి ప్రార్థన యోధునిగా, యోధురాలుగా మనం జీవించడానికి మనం సిద్ధపడదాం. సంఘములో ప్రాముఖ్యమైనటువంటి అంశము లేక పరిచర్య ప్రార్థనా పరిచర్య. కాబట్టి మీరు ఏ పరిచర్య చేసినా ప్రార్థించేటటువంటి పరిచర్యలో మీ సంఘాల్లో మీరు ఉండాలని, మీ సమాజాల కొరకు ప్రార్థన చేయాలని ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, ఈ సమయంలో ప్రార్థన అనే అంశంలో కొన్ని భాగాలు మేము నేర్చుకోవడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును, అందరి కొరకు విజ్ఞాపనలు చేయడానికి మమ్మలను ప్రార్థనా యోధులుగా ఈ లోకంలో నీవు పిలుచుకున్న విధానం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యము విని ఈ యొక్క వాక్యము ధ్యానములో పాలు పొందినటువంటి ప్రతి ఒక్కరికి నీ దీవెనలను అనుగ్రహించి మేమందరము కూడా ప్రార్థనా పరులముగా ఉండుటకు నీ పరిశుద్ధాత్మ సన్నిధిని అనుగ్రహించుమని, ప్రార్థన ద్వారా ఈ లోకాన్ని జయించడానికి నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, సమాధానము మనందరికి తోడునుగాక. ఆమెన్.